హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇవ్వండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ అయితే మార్కెట్స్ అనేది బ్లడ్ బాత్ అయ్యింది, మార్కెట్ మొత్తం కూడా. సో హ్యూజ్ ఫాల్ అనేది మనకు కనిపించింది. సో సర్ప్రైజ్ ఇది, మనం ఎక్స్పెక్ట్ చేయండి ఇది. సో ఇక్కడ మనం నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అనాలిసిస్ చేసాం. మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉండే, బట్ అయినా కూడా మనం గ్లోబల్లీ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అవుతుందో అది ఓవర్ నైట్ 6 to 7% నెగిటివ్గా ట్రేడ్ అవుతుండే. సో నైట్ కూడా నేను షేర్ చేశాను, ఇది మార్నింగ్ కూడా షేర్ చేశాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా డౌ జోన్స్ కానీ అదర్ ఇండెక్సెస్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుండే లాస్ట్ నైట్. సో దానివల్ల కూడా ప్యానిక్ జనరేట్ అయ్యి సో ఇవాళ మనకు ప్యానిక్ సెల్లింగ్ అయితే కనిపించింది. సో ఇప్పుడైతే మార్కెట్స్ అనేది చాలా హ్యూజ్ ఫాల్ అయిపోయినాయి. సో ఫర్దర్గా కూడా మార్కెట్స్ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేకుంటే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉందా అని చెప్పి మనం అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను నేను. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీ వచ్చేసి వాళ్ళ 2% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ అప్ సైడ్లో నిఫ్టీ వచ్చేసి నిన్న మార్కెట్లో దోజీ క్యాండిల్స్ ఉండే, ఇక్కడ మనకి నిన్న దానికన్నా ముందు దోజీ క్యాండిల్స్ ఉండే. ఈ రెండు క్యాండిల్స్ కూడా ఇండెసిషన్, అంటే ఇక్కడ మనకి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండే ఈ లెవెల్స్ దగ్గర. సో 22,100 లెవెల్ అండ్ 22,000 లెవెల్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది, ఆల్ టైమ్ హైస్. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఆ లెవెల్స్ 21,857 హై ఇవాళ, ఇది కూడా రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ఇవాళ లో వచ్చేసి 21,550, ఇది మనకి సపోర్ట్ లెవెల్. ఓకే, ఇవాళ డే లో వచ్చేసి 21,550 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవాళ మార్కెట్ అనేది ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో స్లైట్లీ మార్కెట్ ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది మనకి ఇంట్రాడేలో చూసినట్టయితే. సో ఫర్దర్గా కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడైతే మనకి ప్యాటర్న్ అయితే బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఎందుకు అంటే రీజన్ చెప్తాను. సో ఇక్కడ మనం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చూసారనుకోండి, ఫండ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అరౌండ్ 21,000 లెవెల్ నుంచి. సో డీప్ అనాలిసిస్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ లెవెల్స్ను మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి వన్స్ ఒకసారి బ్రేక్ చేసింది, ఒక్కసారి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ నుంచి. అండ్ అగైన్ సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్ ఉండి మార్కెట్ మళ్ళీ ఇంకో ఫ్రెష్ లో చేసింది. అండ్ ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ చూసాం. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ కూడా అయింది ఈ లెవెల్స్ మార్కెట్లో మంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ అనేది మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ మనకి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా కనిపించారు. అండ్ ఇక్కడ మనం నిన్న అనుకున్నాం ఈ లో బ్రేక్ అవుతే మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో మార్నింగ్ మనకి ఫ్లాట్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ ఎవరైతే బయర్ యాక్టివిటీస్ ఉందో వాళ్ళందరూ కూడా సెల్లింగ్కి వచ్చేసారు. ఇక్కడ మనకి ప్యానిక్ సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ ఏదైతే బుల్లిష్ సినారియో ఉండేనో అది మొత్తం కూడా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు బేరిష్ సినారియో అయిపోయింది. సో మార్కెట్లో బయర్స్ ఇక్కడ ట్రాప్ అయ్యి అండ్ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుందో ఈ లెవెల్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్స్ మార్కెట్ హోల్డ్ చేయలేదు అనుకోండి, ఫర్దర్ డేస్లో కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం 21,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 21,440 ఆర్ 21,439 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్స్, ఇక్కడ సపోర్ట్ తీసుకోకుంటే ఫర్దర్ మార్కెట్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కడ వరకు రావచ్చు అంటే 21,200 వరకు రావచ్చు అండ్ 21,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్ డేస్లో. ఇది వెరీ క్లియర్గా మీకు నిఫ్టీ ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్కెట్ అనేది ఫర్దర్ డేస్లో అంటే ఇప్పుడు వచ్చే డేస్లో ఇదే మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మార్కెట్ బ్రేక్ అవ్వాలి అంటే ఈ రెసిస్టెన్స్ ఏదైతే అప్ సైడ్లో ఉన్న రెసిస్టెన్స్ ఉన్నాయో ఈ రెండింటిని బ్రేక్ చేస్తేనే అప్పుడు మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీని లెవెల్స్ పైనే మీరు బుల్లిష్ వ్యూ పెట్టుకోండి, అప్పటి వరకు మీరు బుల్లిష్ వ్యూ పెట్టుకోకండి. సో ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ కనిపిస్తుందో బేరిష్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఫర్దర్ డేస్ ఓన్లీ సెల్ ఆన్ రైస్ మూమెంటే ఉండే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. సో ఇక్కడ మనకి ఎలా ఆపర్చునిటీ తెలుస్తుంది, మనం ఎక్కడి నుంచి సెల్ చేయవచ్చు అంటే సింపుల్, మీరు ఒక టూల్ యూస్ చేయండి, ఫిబొనాచి టూల్ యూస్ చేయండి, లో నుంచి హైని మార్క్ చేయండి. సో ఇక్కడ మార్కెట్లో ఏదైతే 50% ఏరియా ఉంటుందో ఆ పాయింట్ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డే లో బ్రేక్ అయితే కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ మార్కెట్లో టార్గెట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ 21,500 అండ్ 21,439 మీ టార్గెట్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, ఇంకా ఫర్దర్గా కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ 50 వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 21,800 అండ్ 21,577 రెసిస్టెన్స్, దానిపైన 22,000 లెవెల్ కూడా రెసిస్టెన్స్, అండ్ దాని కింద 21,700 లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టి చూపిస్తాను. సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిఫ్టీ అట్లీస్ట్ ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర పైన కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే మనకి హోల్డ్ చేయడానికి ట్రై చేసిందో బ్యాంక్ నిఫ్టీ ఒక 5 వీక్స్ ఒక లోని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. 47,100 దానిపైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 46,000 లెవెల్ బిలో మార్కెట్ లో చేసింది. సో ఇంట్రాడేలోనే ఆల్మోస్ట్ ఆల్ 2,000 పాయింట్స్ ఇవాళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయింది. ఒకవేళ రేపు ఇక్కడ హైస్ అండ్ లోస్ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ కూడా సింపుల్గా మీరు ఫిబొనాచి టూల్ డ్రా చేయండి, లో టు హై మీరు డ్రా చేయండి. ఏదైతే 50% ఏరియా ఉంటుందో ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, సో అక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డే లో బిలో కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. డే లో బిలో మార్కెట్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 46,000 బిలో మార్కెట్ ఉంటే కనుక 45,800 లెవెల్ అండ్ 45,500 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 46,500 రెసిస్టెన్స్ ఉంది అండ్ 47,100 రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి వెరీ క్లియర్ అండ్ బేరిష్ కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూపించేస్తాను నేను. సో ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్, ఫిన్ నిఫ్టీ కూడా క్లియర్లీ బేరిష్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఏదైతే బయర్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేశారో అండ్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేశారు ఫిన్ నిఫ్టీలో కూడా, అదంతా కూడా ఇవాళ ఫెయిల్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే బ్రేక్అవుట్ చేయడానికి చాలా ట్రై చేశారు అప్ సైడ్లో, బట్ ఇక్కడ ఫెయిల్ అవుతూ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఫిన్ నిఫ్టీ కూడా ఫర్దర్గా ఫాల్ కంటిన్యూషన్ రావచ్చు. అండ్ 20,500 బిలో మార్కెట్ ఉందనుకోండి, 20,400 అండ్ 20,300 లెవెల్ వరకు కూడా ఫిన్ నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఓకేనా, ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువగా వీక్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి ఒక సపోర్ట్ లెవెల్ పైన ఉంది. ఆ సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ అయిందనుకోండి నిఫ్టీలో. సో నిఫ్టీ వచ్చేసి 21,200 21,300 వరకు కూడా మార్కెట్ ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో రేపటికి ఎక్స్పైరీ కూడా ఉంది, సెల్ ఆన్ రైస్ చేయండి. సో ఏదైతే నేను చెప్పానో ఫిబొనాచి టూల్ యూస్ చేయండి. సో అక్కడ 50% లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అదేవిధంగా ఇవాళ డే లోస్ కింద ఉంటే కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 21,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 1,22,000 అండ్ 21,700 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 1,00,000
1,82,000 అండ్ దానిపైన 21,750 కూడా 1,06,000, 21,800, 2,64,000 స్ట్రాంగ్ కాల్ రైటింగ్ అనేది కనిపిస్తుంది. ఎస్టర్డే కూడా కనిపించింది. ఎస్టర్డే కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం, రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. అండ్ 22,100 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మార్కెట్ 22,100 చాలా వెనకకి వెళ్ళిపోయింది అండ్ మార్కెట్ కూడా చాలా ఫాలో అయిపోయింది ఇక్కడ. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,500 సపోర్ట్ కనిపిస్తుంది, 12,257 అండ్ అదేవిధంగా 21,550 లెవెల్ దగ్గర 27,000 అండ్ ఇక్కడ మన 21,400 లెవెల్ దగ్గర 27,000 దగ్గరలో ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే పుట్ సైడ్ ఏదైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయిందో అది చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ సపోర్ట్స్ అనేది వీక్గా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మనకి కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 46,500 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ దాని తర్వాత 46,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, 35,000 ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 76,700. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ ఫ్యూచర్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ కానీ అన్ని మార్కెట్స్ కూడా నెగిటివే షో చేస్తున్నాయి. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ ఓపెనింగ్ ఒక ట్రాక్ చేయండి. సో ఒకవేళ ఓపెనింగ్ మళ్ళీ బేరిష్ ఓపెనింగ్ అయ్యి మార్కెట్ మళ్ళీ నెగిటివ్లో క్లోజ్ అయిందనుకోండి, రేపు మన మార్కెట్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, సో అంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే డే అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఇంట్రా డేలో నేను టెలిగ్రామ్ ఛానల్ పైన యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ లెవెల్స్ ఇస్తాను, చార్ట్స్ ఇస్తాను అండ్ అదేవిధంగా ఇంట్రాడే వ్యూ కూడా చెప్తాను. సో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.